వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దృష్టికి వచ్చిన వెంబడే నేను అధికారులకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉసుక తీయడానికి అవకాశం లేదని చెప్పేసి చెప్పినాము. ఎందుకంటే రైతులు నష్టపోతారని చెప్పినాము. ఒకటి ప్రభుత్వం ఏంటంటే మన దగ్గర పాలమూరు వాళ్ళు చాలా మంది, ముఖ్యంగా పాలమూరులో ఇల్లు కట్టిన వాళ్ళంతా గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకుంటే దేవరకాదలో ఉసుక ఉంది కానీ ఎమ్మెల్యే గారు అడ్డుపడుతున్నారు, ఎక్కడ పోయినా ఉసుక తీయనిస్తలేరని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేసిరు. అయినా కూడా నేను రైతుల తరపున మాటిస్తున్నా, మీ దగ్గర ఉసుక తీయడం లేదని చెప్పి కూడా తీయనీయమని కూడా ఈ సందర్భంగా మాటిస్తూ, ముఖ్యంగా స్ప్రింక్లర్స్ కూడా గతంలో మీకు ఇచ్చిరో లేదో తెలియదు. స్ప్రింక్లర్స్ కూడా ఇప్పుడు సబ్సిడీకి స్ప్రింక్లర్స్ మీ లిస్టు చాలా మంది దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళంటే స్ప్రింక్లర్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాము. అదేవిధంగా ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీలో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అవి కూడా ఇవ్వబోతా ఉన్నాను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే 2 ట్రాన్స్ఫార్మర్లు కావాలని చెప్పేసి కొందరు రైతులు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. మీ ఊర్లో కరెంటు కొరత లేకుండా రైతులకు ముఖ్యంగా ఈ 2 ట్రాన్స్ఫార్మర్లు కూడా 2 రోజులల్లా మీ గ్రామానికి పంపించి 25 kV ట్రాన్స్ఫార్మర్లు పంపించి నేను ఫీడ్ చేయిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా, ఏ ఆపద ఉన్నా ఖచ్చితంగా మీకు మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ జిఎంఆర్ ఉన్నాడని గుర్తుపెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా మీకు సహాయ సహకారం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మన పాలమూరు ముద్దు బిడ్డ మన పాలమూరు బిడ్డ ఆడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. మన పాలమూరు ఆడ గట్టిగా ఉంటేనే మనమంతా సహకారం చేసి ఆడ గట్టిగా ఉంటాడు. రేపు పాలమూరుడు ఏదైనా అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అవునా కదా? పాలమూరుల మాట తప్పం కదా. మన పాలమూరుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మన రైతు పండుగ మీటింగ్కి వచ్చి ఏం చెప్పిండు? పాలమూరు నేను ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకుంటా, పాలమూరు జిల్లాకు 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను ఖర్చు చేసి మా పాలమూరుని ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. నాకు లేక ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది కాబట్టి నేను అందరు మంత్రుల ముందర ఆ రోజు ఆ మీటింగ్లో చెప్పిండు, నాకు అవకాశం వచ్చింది, నేను ఖచ్చితంగా పాలమూరును అభివృద్ధి చేసుకుంటాని మన పాలమూరు బుద్ధుబిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక ద్వారా చెప్పడం జరిగింది. నేను కూడా మీకు మాట ఇస్తున్నా, అక్కడ మన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఏ మూల కూసుకున్నా ఏమవుతుందో మీకు అందరికీ కూడా తెలుసు. సో అందుకోసమే ఈరోజు ఆయన గట్టిగా ఉండాలంటే మనమంతా ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా మీరందరూ సహాయ సహకారాలు అందించండి. ఇంకా ఈ 4 సంవత్సరాలే కాదు, వచ్చే 4 సంవత్సరాల తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. ఇక్కడ జిఎంఆర్ గారు ఎమ్మెల్యేగా ఉంటారు అన్నది మర్చిపోకుండా మీకు అభివృద్ధి చేయడానికి కోసమే నేను ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చిన. కాబట్టి మీరు ఎక్కడ ఆపదలు ఉన్నా ఈ ప్రభుత్వం ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ, మీరు మన పాలమూరు బిడ్డకు మీరు ఆల్వేస్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా పూర్తి మద్దతు తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తూ కోరుతూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.